వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలన్నీ పోవడానికి ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ప్రత్యేకమైన హోమగుండాలతోటి ఈ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున పవిత్రాల ప్రతిష్ట, ద్వాదశి రోజున స్వాములకంతా పవిత్రాల సమర్పణ, త్రయోదశి పూర్ణాహుతితోటి ఈ 3 రోజుల పవిత్రోత్సవాలు పూర్తవుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు ఆగస్టు నెల 4వ తేదీన స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు 4 తిరువీధుల ఉత్సవంగా వసంత మండపానికి వేంచేసి ఇక్కడ పుణ్యాహవచనము, ముత్సంగరణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆస్థానం పూర్తయిన తర్వాత శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో అంకురార్పణ, వేదారంభంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి యొక్క పవిత్రోత్సవాల్లో భాగంగా విశేషమైన హోమాలతోటి వైదిక కార్యక్రమాలు యాగశాలలో నిర్వహించబడతాయి. పవిత్ర ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఆ రోజు నిర్వహించబడుతుంది. రెండో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారం గల యాగశాలలో విశేషమైన హోమాలు నిర్వహించడం జరుగుతుంది. స్నపన తిరుమంజనాన్ని కూడా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి నిర్వహిస్తారు. ఆ రోజు పవిత్రాలన్నీ కూడా ఊరేగింపుగా మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి, గరుడాల వారికి, ద్వారపాలకులకి, పోటుతాయర్లకి, ఉప ఆలయాల్లో దేవతామూర్తులందరికీ కూడా ఈ పవిత్రాల సమర్పణతోటి రెండో రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం తిరువీధి ఉత్సవం అనంతరం యాగశాలలో విశేషమైన శాంతి హోమాలు వైభవంగా నిర్వహించబడతాయి. 3వ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం విశేషమైన హోమాలు, పూర్ణావతి, అర్చక బహుమానంతో ఈ 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంవత్సర జనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థంగా ప్రతి ఏటా ఈ పవిత్రోత్సవాల్ని వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.